జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? రుద్ర భైరవ ఈ పేర్లే కాదు, వీళ్ళ పనితనం కూడా అంతకంటే బలంగా, వేగంగా, శక్తివంతంగా ఉంటుంది. మెరుపు వేగంతో శత్రువులపైన దాడులు చేసి తర్వాత అదృశ్యం అయిపోవడం ఈ రుద్ర భైరవుల లక్షణం అన్నమాట. అర్థమవుతుందా? శత్రువులకు నరకం అంటే ఏంటో రుచి చూపించడానికే మన మోడీ ప్రభుత్వం ఈ రుద్ర అదేవిధంగా భైరవులను ప్రత్యేకంగా తయారు చేసింది. ఇంతకు ఈ రుద్ర అదేవిధంగా భైరవ అంటే ఎవరో ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రుద్ర అనేది ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ అన్నమాట. అలాగే భైరవ అనేది లైట్ కమాండ్ బెటాలియన్. ఈ రెండు బ్రిగేడ్లు సాంప్రదాయ యుద్ధానికి ఆపోజిట్గా యుద్ధాన్ని చేస్తాయన్నమాట. సాధారణంగా ఏ దేశమైనా సరే ఒకే రకమైనటువంటి తుపాకులతో ఎక్కువ మంది సైనికులంతా కూడా యుద్ధాలు చేస్తూ ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు, సినిమాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని వీడియోల్లోనూ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు. మామూలుగా సపోజ్ వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మహా అంటే ఒక గన్ను ఉంటుంది. సేమ్ మీరు చూసే ఆ లైను, ఆ గ్రూపు, ఆ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర అలాంటి తుపాకులే, అలాంటి ఆయుధాలే ఉంటాయి. సేమ్ అట్టే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వరకు ఇదే కొనసాగుతూ వచ్చింది. కానీ ఎక్కువ మంది సైనికులను వినియోగించడానికి బదులుగా తక్కువ మంది సైనికులతో, అది కూడా మెరికల్ లాంటి సైనికులతో ఎక్కువ ఆయుధాలను ఉపయోగిస్తూ దాడులు చేయడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నా దమ్ము ఉండదుయా, నాకు ఒక కత్తి ఇచ్చేయండి, ఇది నెక్క కత్తి ఉండాలా, గన్ను ఉండాలా, అన్నీ ఉండాలా, మొత్తం సరంజామాన్ అంతా ఫుల్గా ఉంటే ఒకటి పోయి తినాలి, 10 మందినైనా 50 మందిని స్పర్ధకు రావచ్చు. అవునా కదా? ఏది మనలో సీన్ ఉంటే, అవునా కదా? అదే గన నీ దగ్గర ఒక గన్నే ఉంటుంది, ఆ గన్నుతో నువ్వు ఎంతసేపు ఫైట్ చేస్తావు, ఎన్ని మ్యాగజైన్లని మార్చావు, ఎన్ని కథలు చేస్తావు. అదే నీకు ఫుల్గా నిండా నీకు ఆయుధాలు ఉంటే నువ్వు మోయగలిగిన ఎట్టుంటుందా? కుమ్మి అవతల బాధ దొబ్బుతారు. అవునా కాదా? ఈ మధ్య కాలంలో చైనాతో మనకు 2017లో జరిగినటువంటి డోక్లాం ఘటన, అదేవిధంగా 2020లో జరిగినటువంటి ఈ గల్వాన్ లోయ సంఘటనలతో భారత ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునేది. ఈ నిర్ణయం ఏదో ఇప్పుడు తీసుకునేది కాదు, 5 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అప్పటి మన మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి స్వర్గీయ బిపిన్ రావత్ గారు ఈ సరికొత్త బ్రిగేడ్లకు ఊపిరి పోశారు. అయితే ఆయన సమక్షంలోనే ఈ బ్రిగేడ్లకు సంబంధించినటువంటి మొత్తం రూపకల్పన అంతా కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ సరికొత్త బ్రిగేడ్ల నిర్మాణం కొంతవరకు ఆలస్యమైంది. ఎట్టకేలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సరికొత్త బ్రిగేడ్ల అంశాన్ని స్వయంగా నెత్తికెత్తుకొని వీటిని ఇప్పటికే తయారు చేశారు. అర్థమవుతుందా? ఇక ఈ బ్రిగేడ్లకు రుద్ర అదేవిధంగా భైరవ అని చెప్పేసి పేర్లు పెట్టారు. ఐబీజీ అన్న పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులు అన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులనే పూర్తి స్థాయిలో తయారు చేసి వాటికి మనదైన స్టైల్లో రుద్ర భైరవ అని చెప్పేసి భయంకరమైన అద్భుతమైన పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఉంటేనే ఒక ఫీల్, ఒక వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. రుద్ర భైరవ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ విధంగా ఈ బ్రిగేడ్లలో గ్రౌండ్ ఫోర్సెస్తో పాటుగా ఆర్టిలరీ గన్స్ యూనిట్, అదేవిధంగా రాకెట్ ఫోర్సు, గగనతల రక్షణ వ్యవస్థల గ్రూపులు, సిగ్నల్ హ్యాకింగ్ టీంల వంటి అనేక విభాగాలు ఈ రుద్ర అదేవిధంగా ఈ భైరవ బ్రిగేడ్లలో ఉంటాయి. అంటే ఒకే బ్రిగేడ్లో 7 రకాల టీములు కలిసి పనిచేస్తాయన్నమాట. ఒక్కొక్క బ్రిగేడ్ సైజు 10,000 మంది వరకు ఉంటుంది. దీని అమ్మానావుడిది ఇట్టోళ్ళు 10,000 మంది పోయి పడితే ఒక దేశమైనా బొత్తుందంటే ఇలా పాకిస్తాన్ను ఈ భూమిలో చేసిన ఇట్టోళ్ళని అయితే టిఫిన్ టైంకి తొక్కాడు బాగా దొబ్బుతారు. అర్థమవుతుందా? అట్టుంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ పనితనం. అంటే ఒక్కొక్క బ్రిగేడ్లో 10,000 మంది సైనికులు పనిచేస్తారు. వీళ్లకు మేజర్ జనరల్ స్థాయి అధికారి కెప్టెన్గా ఉంటాడనమాట. ఇకపోతే ఈ రుద్ర అదేవిధంగా భైరవ బ్రిగేడ్లలో తీసుకునేటువంటి నిర్ణయాలు శరవేగంగా ఉంటాయి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటారు. యుద్ధ రంగంలో ఈ 2 దళాలు తమకు అనుకూలంగా ఉండేటటువంటి ఎటువంటి నిర్ణయమైనా కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా సరిహద్దుల దగ్గరకు కేవలం 12 గంటల్లోనే మోహరించేటట్టు ఈ 2 బ్రిగేడ్లను తయారు చేస్తారు. అంటే వీళ్ళున్న క్యాంపుల నుంచి, అర్థమవుతుందా, ఎట్ట తిరిగి ఎట్ట చూసినా కూడా 12 గంటల్లో ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతారనమాట. వీటిలో మొదటగా రుద్ర బ్రిగేడ్ గురించి తెలుసుకుందాం. ఈ రుద్ర బ్రిగేడ్ అనేది ప్రస్తుతం ఆర్మీలో ఉన్నటువంటి 2 ఎలైట్ ఇన్ఫాంట్రీ పదాతి దళాలను కలిపి ఈ రుద్ర బ్రిగేడ్ తయారు చేస్తారు. వీళ్లతో పాటు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆర్టిలరీ ఫోర్సు,
అదేవిధంగా సిగ్నల్ హ్యాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి సైనికులు, ఈ విధంగా 7 విభాగాలకు చెందినటువంటి అత్యున్నతమైన సైనికులు ఇక్కడ పనిచేస్తారు. వీళ్ళలో మెకానిజ్డ్ ఇన్ఫాంట్రీ బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, అదేవిధంగా మానవరహిత విమానాలు, స్పెషల్ లాజిస్టిక్స్ వ్యవస్థలు, అలాగే కంబాట్ వ్యవస్థలతో ఈ రుద్ర టీము మొత్తం కూడా మోడర్న్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఈ రుద్ర టీం అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే అవుతూ ఉంటుంది. వీటిలో ఆర్టిలరీ, అదేవిధంగా డ్రోన్లు కూడా ఉండటంతో ఇవి మన సైనికులకు మరింత బలాన్ని ఇస్తాయి. ఇకపోతే ఈ రుద్ర గ్రూపులను పాకిస్తాన్ సరిహద్దులను కానుకొని ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో మోహరించనున్నారు. అర్థమవుతుందా? ఇక ఈ భైరవా గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ భైరవా గ్రూప్ను చైనా కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. వీళ్ళు పర్వత ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాలు చేయడంలో సిద్ధహస్తులు అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో శత్రువు పైన మెరుపు వేగంతో దాడులు చేసి క్షణంలో మాయమైపోగలుగుతారు. అంటే మాయమైపోతారంటే మంత్రాలు వేసుకొని కాదు, అంటే ఉన్న ఫలంగా ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారన్నమాట. చైనా సరిహద్దుల్లో చురుగ్గా మోహరింపులు చేయడానికి ఈ భైరవా గ్రూప్ ఉపయోగపడుతుంది. వీళ్లకు మన దేశంతో సహా అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాలకు సంబంధించినటువంటి ఈ మిలిటరీ ఎక్స్పర్ట్స్ చేత ట్రైనింగ్ ఇప్పించారు. శరవేగంగా ఒక పర్వతం మీద నుంచి మరొక పర్వతం మీదకి దూసుకుపోయి దాడులు చేయడం వీళ్ళ ప్రత్యేకత. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళ ఫాస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో వీళ్ళ స్పీడు. ప్రతి 1,00,000 మందిలో ఒకరినే ఈ గ్రూప్కి అయితే ఎంపిక చేస్తారు. 1,00,000 మందికి ఒకడంటే ఇంకా ఎట్టుంటాడా మనిషి, ఎట్టుంటాడా, మన ఊహలు కదుతాడు అసలు. ఒకడు చాలు కొన్ని 100 మంది లేపు దొబ్బేదానికి. ఇమ్మీడియట్గా చేపట్టే టాక్టికల్ ఆపరేషన్ చేయడంలో వీళ్ళకి సాటే లేరు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా 24 గంటల పాటు యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు. దీని అమ్మనావిడిది ఎప్పుడెప్పుడు వస్తుంది యుద్ధం, ఎప్పుడెప్పుడు కోద్దామని రెడీగా ఉంటారు వీళ్ళు. ఇక ఈ 2 గ్రూపులు ఇప్పుడు అధికారికంగా మన ఆర్మీలో అయితే జాయిన్ అవుతున్నాయి. ఇకపోతే ఈ చైనా, అదేవిధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లు ఏ మాత్రం తోక జాడిచ్చినా, ఏ మాత్రం ఓవర్ యాక్షన్ దొబ్బినా కూడా ఇమీడియట్గా ఎదురుదాడి చేయడానికి మన భైరవ, అదేవిధంగా రుద్ర గ్రూపులు అయితే రెడీగా ఉంటాయన్నమాట. అది విషయం. ఎక్కడ న్యూసా మనకు తెలియనాటి ఎన్ని జరుగుతున్నాయో, ఏదో నా తెలిసినట్టు కొన్నే మీకు చెప్తాను నేను. అర్థమవుతుందా? మన మోడీ గారు ఆ విధంగా తీర్చిదిద్దాడు మన రక్షణ వ్యవస్థలని. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.